నమస్తే అండి. హాయ్ అండి. మీరు ఎక్కడ ఉంటారు ఈ కుక్కట్పల్లి ఏరియాలో? నేను చూడడానికి వచ్చాను నేను. ఆ! అదే ఈ సిచ్యువేషన్ అయిందని తెలిసి ఎక్కడుంటారు మీరసలు? మేము ఉండే సురారం కాలనీ జీడిమెట్లో. ఓహో! అంత దూరం నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడి వరకు ఇప్పుడే వచ్చారు. వచ్చాను నేను. ఆ! చూద్దామని వచ్చాను. ఇట్లా జరిగింది కదా ఈ అమ్మాయికి. ఆ! చిన్న అమ్మాయి, ఆడు కూడా చిన్న వయసోడే. అవును. కానీ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళెవరో తెలుసు, వీళ్ళు ఫ్రెండ్సే వాళ్ళంతా. ఆ! కానీ అలా చేయడము అలా చాలా తప్పది. ఆ! ఆ అమ్మాయిని డబ్బులు తీసుకున్నాడు కానీ చంపకూడదు అట్లా. ఆ! మెయిన్ ఏంటంటే తప్పు చేసింది చంపేయడం అనేది చాలా రాంగ్ అంత అండి. చిన్న వయసులో అంత క్రూరంగా, అంత కఠినంగా ఎలా ఆలోచించారంటారు? దేనివల్ల ఈ ప్రభావం అంటారు? మెయిన్ ఏంటంటేనంటే ఆ! ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు ఆ! అలా ప్రొటెక్షన్ లేక సరిగ్గా ఆ! ప్రాపర్ ప్లానింగ్ లేదు. ఆ! వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు అనేది తెలియదు. ఆ! ఏదో ఉన్నాడు, చదువుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు అని అంతే తప్ప ఏం చేస్తున్నాడు మా అబ్బాయి, ఎలాంటి పనులు చేస్తున్నాడు ఏంటి పట్టించుకోని పరిస్థితి అయిపోయింది. పట్టించుకోని పరిస్థితి అయిపోయింది. ఇష్టం అయిపోయింది. వాడు మొబైల్ ఇవ్వడము, ఆడుకోవడము, ఏం చేస్తున్నాడు, ఎవరికి కాల్ చేస్తున్నాడు, ఏ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఎవరు వెనకాల పడుతున్నాడు అనేది తెలియదు. ఆ! కానీ అలా చేయడం అనేది తప్పు. హ్మ్. ఆ స్కూల్ కూడా వేస్ట్ అండి అది. వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఆ! మెయిన్ ఏంటంటే ఆ అబ్బాయి అలా అవడానికి కారణం స్కూలే. స్కూలే. స్కూల్ వల్లే ఆడు అలా తయారయ్యాడు. స్కూల్‌లో టీచర్స్ మనకి పాఠాలు నేర్పుతారు. చాలా ఉమ్. విద్యను నేర్పుతారు. విజ్ఞానాన్ని నేర్పుతుంటారు. మీరేమో ఆ అబ్బాయి ఇలా కారణం అంటారు. ఎందుకు అంటే ఏ విషయంలో చెప్తున్నారు మీరు? వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ మెయిన్ థింగ్ ఏంటంటే వాడు జరిగిన ప్రాపర్ అండి అది. ఆ! ఆడు వాతావరణం, వాడు పెరిగిన వాతావరణం, వాడు నేర్చుకున్న ఆ! కేటగిరీ అంతే. వాడు వే ఆఫ్ థింకింగ్ అంతే అది. ఆ! వాడు అలా తయారైపోవడానికి కారణం వాళ్ళ పేరెంట్స్ అన్న అయ్యి ఉండొచ్చు, ఆ! స్కూల్ అన్న అయ్యి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయినా అయ్యి ఉండొచ్చు. ఆ! కానీ ఆ అమ్మాయిని అలా చంపడం అనేది చాలా చాలా రాంగ్ తప్పు. అది. అవును. అలా చేయకూడదు. వాళ్ళు తెలిసిన వాళ్ళే, బయట వాళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు. అవును. తెలిసిన వాళ్ళకి అలా చేయడము, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడంటే అలా అమ్మాయి బర్త్డే ఉందంటే బర్త్డే కూడా వెళ్ళేవాడు. అవును. ఫోటోలు కూడా మరి వచ్చినాయి. అలా ఫోటోలు కూడా ఉన్నాయి, చూసాం మేము ఆ! మీడియాలో. అవును. అలా చేయడం అనేది చాలా రాంగ్ అది. ఆ! అంటే స్కూల్ కూడా సరైన స్కూల్ అయితే వాళ్ళు సరిగ్గా బేసిక్స్ అవన్నీ బాగుంటాయి. హ్మ్. వాళ్ళ స్కూలే సరిగ్గా లేదండి. మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. ఆ! మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల వాడు అలా ఏంటంటే వాడు పెరిగిన వాతావరణం అలాంటిది. ఓకే. చిన్న వయసులోనే అంత పెద్ద పని చేశాడు, మర్డర్ చేశాడంటే ఒక ప్లాన్ కూడా రాసుకున్నాడు. స్కెచ్ చేసాడు. ప్లానింగ్ రాసుకున్నాడు, స్కెచ్ చేశాడు. ఏ పని తర్వాత ఏ పని చేయాలి, హ్మ్. గ్యాస్ కట్టర్ తోటి గ్యాస్ ఎలా లీక్ చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాడు అంతాని. అవును. తన అమ్మాయిని అంత దారుణంగా చంపేయడం అనేది చాలా తప్పు. వాడిని విడుదల చేయకూడదు. మెయిన్ ఏంటంటే ఉంచేయాలి ఆ జైల్లోనే. హంతకుడిని 4 రోజులు ఇంట్లో పెట్టుకున్నారు తల్లిదండ్రి. ఆ 4 రోజుల తల్లిదండ్రికి ఒక్క విషయం కూడా తెలీదంటారా? తెలియదండి. ఆ! ఆడు ఏం చేశాడనేది వాళ్ళకి తెలియదు. ఆ! ఏంటంటే చంపేశాడు, బయటకు వచ్చాడు, 4 రోజులు స్కూల్ కూడా వెళ్ళాడంట. ఆ! వెళ్ళాడు కానీ తెలియదు ఎవరికి, వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు ఎవరికి. ఆ! తెలియకపోవడమే ఆడు ఫ్రీగా ఉన్నాడు, ఏం కాదులే అనుకున్నాడు. కానీ ఆయన సాఫ్ట్వేర్ చెప్పడం వల్ల తెలిసిపోయింది అది. ఓకే. అది ఇది కేవలం సోషల్ మీడియా, ఈ ఫోన్స్ వల్లనే ఇలా తయారవుతున్నది. ఈ ప్రభావం చూపిస్తుంటారా? మెయిన్ సోషల్ మీడియానండి. ఆ! మూవీస్ ఒకటి, హర్రర్ మూవీస్ ఒకటి, హ్మ్. అంత మాస్ మూవీస్ ఉంటాయి కదా, కొంచెం హర్రర్ మూవీస్, ఈ మాస్ కేటగిరీ మూవీస్ ఉంటాయి కదా, వాటి వల్లే వీళ్ళు తయారవుతారు అలా. మెయిన్ హ్మ్. మెయిన్ చెప్పాలంటే ఇప్పుడు అబ్బాయిని అరెస్ట్ చేశారు. చాలా మంది అరెస్ట్ చేయడం కాదు, చంపేయాలి, న్యాయం జరగాలంటే ఎలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, భయం పెట్టాలని చంపేయాలంటారు. మరి ఏ విధంగా చూడొచ్చు మనం? చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ సరిపోతాయి అంటారు. ఏ విధంగా చూడొచ్చు? అది అది ఒక న్యాయస్థానానికి సంబంధించిందండి. చంపేస్తారా లేదా పోలీస్ స్టేషన్ లో హ్మ్. పెడతారా అనేది తెలియదు మనకి. అని ఏది చేసినా బెస్టే, కానీ ఫస్ట్ అయితే విడుదల చేయకూడదు మెయిన్ గా. బాల శిక్షణ కార్మికులు వేస్తే ఆ అబ్బాయి మారతారు అనుకుంటారా? ఇంకా దారుణంగా తయారవుతారా? అవకాశం ఉందంటారా? ఏమనంటే ఒక అమ్మాయిని చంపేశాడు కదా, చంపేసాడు అనేది ఎప్పటికీ అలా ఉండిపోతుంది. హ్మ్. ఏంటంటే వాడు ఫ్రీగా ఉంటాడు. ఒకవేళ బయటకు వచ్చేసినా కానీ ఫ్రీగానే ఉంటాడు. ఓకే. ఏంటంటే ఉంటే జైల్లోనే ఉంచేయాలి కొన్ని సంవత్సరాలు. ఆ! జైలు శిక్ష అనేది తెలియాలి. ఎందుకు నేను చేశాను, ఇలాంటి పని చేయకూడదు కానీ అని తెలియాలి కొంచెమైనా. వాళ్ళ అమ్మ నాన్నకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆ అబ్బాయి అమ్మ నాన్నకి? వాళ్ళ అమ్మ నాన్నకి ఏంటంటేనండి, మీ అబ్బాయి ఏం చేశాడు అనేది మీరు గ్రహించాలి. ఆ! ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, మొబైల్స్ ఏం చేస్తున్నాడు, మొబైల్లో ఏం పని చేస్తున్నాడు, అలా ఎలా ఉన్నాడు, మా అబ్బాయి పద్ధతి ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. వాళ్ళు ఏం పట్టించుకోలేదు కాబట్టి వాడు అలా తయారయ్యాడు. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.